తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు ఎలా ఉన్నాయి? వాళ్ళు స్వాగతించే వాళ్ళకు మంచి శకునాలు ఏమున్నాయి అంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం అనగానే కర్కాటక రాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని రాసుల వారికి కొన్ని మాసాలు బాగా కలిసి వస్తాయి. మొదట్లోనే చెప్పేసరికి అదృష్టం అని చెప్పేసి అదృష్టం ఎందుకంటే ఒక్కొక్క రాశిలో వాళ్ళకి ఒక్కొక్క మాసం వరకు అదృష్టం అని చెప్పొచ్చు. అలానే దసరా తర్వాత 4 రాసుల వరకు అదృష్టం. దాంట్లో ఒకటి కర్కాటకం, రెండోది కన్యా రాశి, ఇంకా 2 మనం మాట్లాడుకుంటూ చెప్పుకున్నాం. అవి సీక్రెట్స్ అనమాట 2 రాశులు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వారికి అనుకోని అదృష్టం అనేది ఎదురవుతుంది. అది ఎలాగంటే మొదటి వారం నుంచి లేదా 3వ వారంలో కనిపించవచ్చు వీరికి. ఎక్కడో ఎప్పుడో ఇచ్చినటువంటి అప్పులు రావటమా, అది అదృష్టం కింద లెక్క. ఈ రోజుల్లో అప్పులు ఇచ్చినా రావట్లేదు, అందుకని అదృష్టం కింద లెక్క. కాబట్టి అదొకటి కాకుండా మరొకటి ఏంటంటే ఎక్కడో ఎప్పుడు వీలునామాలు వీరి పేరు మీద రాసుంటారు వారు పెద్దవారు. అది కూడా రేట్లు పెరగటం, అసలు మాకు ఈ ఆస్తి ఉందా అనేది మర్చిపోవటం, ఆ ఇల్లు స్థలాలకి రేట్లు పెరగటము, అలాంటివి కూడా అమ్ముకోవడానికి సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఏర్పడటం, ఎప్పటి నుంచో కోర్టులో నలిగేటువంటి విషయాలు కూడా సానుకూలంగా ఏర్పడటం, ఇవన్నీ అదృష్టాలే కదా. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విషయాన్ని సానుకూలంగా పరిచేటటువంటిది ఏదైనా అదృష్టం. మరొక అదృష్టం ఉంది, అది ఏంటంటే లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవటం. లవ్ మ్యారేజ్లు కూడా సక్సెస్. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా నా మ్యారేజ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ప్రొసీడ్ అయిపోతారు. పెళ్లి అయిన వాళ్ళు లవ్ చేసుకుంటే దానికి కాదు, పెళ్లి కాకుండా ఎవరినైనా నిజంగా ఇష్టపడితే గనక అటు ఇటు పెళ్లి కాకుండా ఉండాలి. అటు ఇటు కాదు సార్, పెళ్లి కాకుండా ఉండాలి. అటు ఇటు పెళ్లి కాకుండా కాదు సార్. అటు ఇటు పెళ్లి కాకుండా అంటే అమ్మాయికి అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి కాకుండా అబ్బాయికి పెళ్లి కాకుండా వాళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉంటే గనక అవి సక్సెస్ అవుతాయి. అంతేగాని పెళ్లి అయిపోయిన తర్వాత భార్య వెళ్ళేది ఇంకోళ్ళు లవ్ చేయడం, భర్త వెళ్ళేది ఇంకోళ్ళని లవ్ చేస్తే ఇప్పుడు జరిగేది అవే జరుగుతున్నాయి సార్. ఆ టాపిక్ ఖచ్చితంగా మనం ఒక ఎపిసోడ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అందుకే పర్టికులర్ గా చెప్పాల్సి వస్తుంది. ఏది చెప్పినా కూడా పాపం జనానికి ఏంటంటే సూక్ష్మంగా ఉంటేనే కానీ అర్థం అవ్వట్లేదు. అంటే అలాగే స్వచ్ఛందంగా ఏదైనా లవ్ ఉంటే గనక, భార్య భర్త ఆల్రెడీ ఉంటే గనక ఆ లవ్ కాదండి, స్వచ్ఛందంగా లవ్ చేసుకుంటే అది సక్సెస్ అయ్యేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. కాకపోతే 8వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఇంట్లో పెద్దలు చెప్పి నొప్పించుకొని పెళ్లికి దాకా కూడా దారి తీసేటువంటి ఆలోచనలు అయితే కనిపిస్తుంది. వద్దు అనుకుని కూడా ఒప్పుకునేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అదొకటి అయితే వీరికి సక్సెస్ అని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి ఇన్ని సక్సెస్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పకూడదు ఇక. ఇంకెందుకంటే ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుంటారు. గురువు గారు చెప్పారు కదా అన్ని జరిగి. అంటే అందులో ఒక సీక్రెట్ చెప్పేసేయండి, ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, మీరు ఎండి కోసం కూడా మీరు చెప్పబోయే విషయాల కోసం ఎదురు చూస్తారు. ఏమైందంటే అన్ని మంచి విషయాలు ఇలా చెప్పేసాం అనుకోండి, గురువు గారు చెప్పారు కదా అన్ని అయ్యే అవుతాయి అని చెప్పేసి అని తలుపులు అంటే ఏం చేస్తే అవుతుందో కూడా చెప్తారు కదా మరి. కానీ అదే ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తేనే ఇవన్నీ కూడా అవుతాయి. మరొకటి ఏంటంటే వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబ్ వీరి వద్దకే రావటం, ఇది చాలా గొప్ప విషయం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారు కొంతకాలంగా నేను చూస్తున్నాను కదా, దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉన్నారు కొంతమంది అయితే. ఎందుకంటే శని భగవానుడు మేలో మారినటువంటి శని భగవానుడు తర్వాత ఆ ఒక ఏళ్ళనాటి శని అనుభవించిన మీనరాశి వారికి పరిస్థితి ఏమో గానీ, వీరికైతే మాత్రం కొంచెం ఎదురు చూపులే ఉన్నాయి అన్నీను. ఏదైనా నోట్లో నుంచి మాట్లాడినా కూడా చెడు కొట్టిపోతున్నారు, అట్లా ఉంది వీరి పరిస్థితి. అలాంటి దాని నుంచి కూడా అన్ని కూడా అధిగమించేసే ప్రయత్నం అయితే ఉన్నది. కాబట్టి ఈ మాసంలో వీరికి కలిసి వస్తుందని చెప్పొచ్చు. అదే దసరా తర్వాత కలిసి వచ్చే రాసుల్లో ఒకటే అందుకోనే కర్కాటక రాశి. కాబట్టి ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కానీ వీరు పితృదోషాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. పోయిన మాసాల్లో కనుక దసరా సందర్భంలో వారికి ఏదైనా పితృ కార్యక్రమాలు చేస్తుంటే సరే, లేదు అంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో వచ్చేటువంటి దీపావళి అమావాస్యకైనా ఆ పితృలు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించుకుంటే అంతకన్నా పెద్ద రెమెడీ వీరికి అవసరం లేదు. కానీ రెమెడీ చెప్తా, అంతకన్నా పెద్ద రెమెడీ అవసరం లేదు. కానీ రెమెడీ ఏంటంటే కనుక ఆ పితృ కార్యాలు నిర్వహించడం ఒకటి, చెరువు, వాగు, సెలయేరు, ఓరి, కోనేరు, సముద్రము ఎక్కడైనా వాళ్ళకి పారేటువంటి నీరుంటే అక్కడ పెద్దల కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఒక 3 భోజనాలు పెట్టాలి. ఇదొకటి. పెద్దల కార్యక్రమాలు ఆల్రెడీ పోయిన మాసం నిర్వర్తించాం అనుకుంటే 3 భోజనాలు పెట్టండి. 3 భోజనాలు పెట్టాలి. అదొక రెమెడీ. మరొకటి ఏంటంటే సజ్జలు ఉంటాయి, ఈ సజ్జలు పావురాళ్ళకి వేయాలి. ఇది ఏ వారమైనా ఏ సమయమైనా వేయచ్చు. ఒక గుప్పిడైనా సజ్జలు పావురాళ్ళకి వేయాలి. ఈ 3 భోజనం పావురాళ్ళకి సజ్జలు వేస్తూ కూడా మరొకటి ఉంది, ఈ తెల్ల ఆవాలను ఉంటాయి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నది, ఇలాంటి శుభకార్యాలు వినాలి, శుభ మాటలు వినాలి అనుకుంటే గనక ఈ తెల్ల ఆవాలు ఒక చిటికెడు అంటే ఈ చేతిలో పెట్టుకుని ఈ చేతిలో చిటికెడు వేయాలి. అలా కాదు, చిటికెడు అంటే 1 టీ స్పూన్లో 1/2 టీ స్పూన్ ఒక పేపర్ లో కట్టుకుని అవి మన పాకెట్ లో పెట్టుకోవాలి. అవి తినేసే అవసరం లేదు, అవి మన పాకెట్ లో వండుకుంటే కనుక అవి మనకు వెళ్ళేటువంటి పనులు ఆటంకాలు లేకుండా చెడు
తరకుండా మనకి విఘ్నాలు సృష్టించకుండా ఆ పని సకాలంలో పూర్తయ్యేదానికి పనిచేస్తుంది. ఓకే, మరి రెమెడీస్ కూడా సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న రెమెడీస్, గురువు గారికి కూడా మరి చిన్న చిన్న రెమెడీస్ అవి పెళ్లిలో ఖచ్చితంగా. మరి వీళ్ళు ధరించాల్సిన కలర్, ముఖ్యంగా వీరికి కలర్ కూడా కావాలి. కలర్ వచ్చేసి వీరికి ఎల్లో బాగుంటుంది, టమాటో బాగుంటుంది. టమాటో అంటే టమాటాలు తీసుకెళ్ళమని కాదు, టమాటో కలర్. టమాటో కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీరికి ఇంకొక అద్భుతం ఉందండి, మర్చిపోయాను. రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు. రాజకీయ రంగం కూడా రాణిస్తారు. కాబట్టి ఈ రాజకీయ రంగంలో ముందుకు రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అదృష్టం ఎందుకు అవుతుందండి రాజకీయ రంగంలో ఎంటర్ అవుతాయి అంటే వాళ్ళకి అదృష్టం, వాళ్ళ వరకే అదృష్టం, వెళ్ళిన వాళ్ళకి ఒకటే అదృష్టం అనమాట. అయితే ఆ రంగంలో కూడా రాణించాలనుకుంటే వీరికి ఒక దానం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకొని అన్ని రకాలు తీసుకొని ఒక 4 కిలోలైన తీసుకొని ఎక్కడైనా పేదలకు పంచిపెట్టాలి. ఏదైనా అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, అలాంటి ఆశ్రమంలో ఇచ్చినా కూడా వారికి మంచి కలిసి వస్తుంది. డ్రై ఫ్రూట్స్ దానం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. 4 కిలోలు 5 కిలోలు అన్నారు కదా, అంత పంచుతారంటారా? కిలో చాలా రేట్ ఉంది పెడతారు, డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెడతారు. కాబట్టి అందులో పేరు ప్రఖ్యాత హోదా వస్తుంది కదా, అప్పుడు కోట్లలో వస్తాయి. అందుకే ఇప్పుడు పెట్టేస్తారు, నో ప్రాబ్లం. అందుకని ఆ రెమెడీ చేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ మాసంలో వీరికి నెంబర్ కూడా ఉంటుంది. ఈ నెంబర్ వీరికి వచ్చేసి 68. 8 ఎందుకు అంటే కనుక శని భగవానుడు వీరికి కొంచెం అదృష్టం ఇవ్వట్లేదు, అందుకని 8 నెంబర్ వీరికి అదృష్టంగా తీసుకుంటే ఆ శని భగవానుడు కొంతైనా శాంతిస్తాడు. అబ్బాయి నా పేరుతో తలుచుకున్నారు ఏదో విధంగా. ఇక 6 అంటే వీరికి శుక్రుడు వీరికి బాగా ఉచ్చంలో ఉన్నారు. ఈ మీరు లవ్ మ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కావాలంటే 6 ఉండాలి. కాబట్టి ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయని ఈ మాసంలో చెప్పవచ్చు. అలానే వీరికి వారం కూడా శుక్రవారం శనివారం, ఈ శుక్రవారం శనివారం శుక్రుడిది శనిది 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. కాబట్టి ఈ రకంగా చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు కర్కాటక రాశి వారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.